హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఒక డేలో నా రొటీన్ అనేది ఎలా ఉంటుందనేది చూపిస్తున్నానండి. నాకైతే 4 డేస్ కంటిన్యూస్గా ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 4 డేస్ కంటిన్యూస్ ఆర్డర్స్ని నేను ఎలా మేనేజ్ చేశాను అనేది ఈరోజు వ్లాగ్ టైప్లో నేను షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ అంతేకాకుండా కొన్ని క్వశ్చన్స్ అంటే ఈ 4 డేస్లో ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేశాను అనే దానికి, అండ్ నెక్స్ట్ అసలు బేకింగ్ బిజినెస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే ఆర్డర్స్ ఎలా వస్తాయి, అసలు కేక్స్ని నేను ఎక్కడ నేర్చుకున్నాను, సో వీటన్నిటికీ కూడా ఈరోజు ఈ వీడియోలో నేను ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అండ్ ఎలా మేనేజ్ చేశాను అనేది ఫస్ట్గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే వీట్ ఫ్లోర్ కేక్ అనమాట. సో పిల్లల కోసం అయితే స్పెషల్గా కావాలి అని చెప్తే నేను వీట్ ఫ్లోర్తో ఒక ½ kg కేక్ అయితే ఫస్ట్గా ప్రిపేర్ చేశాను అనమాట. ఫస్ట్ అండ్ 4 డేస్ అన్నాను కదా, 4 డేస్లో ఫస్ట్ డే నేను ప్రిపేర్ చేసినటువంటిది ఆ రోజే 2 ఆర్డర్స్ అనమాట. సో ఆ 2 ఆర్డర్స్ని మార్నింగ్ వచ్చేసి నేనైతే ఈ కేక్ వీట్ ఫ్లోర్తో కేక్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. మార్నింగ్ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాను కదండి. సో స్కూల్కి పంపించేసిన తర్వాత వంట మొత్తం ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిందనమాట. మొత్తం నాకు ఇంట్లో పనంతా కంప్లీట్ అయ్యేసరికి 11 అలా అయింది. సో వీళ్ళు వచ్చేసి ఈవినింగ్ నాకు కేక్ ఇమ్మని చెప్పేసి అని అడిగారనమాట. సో అందుకని చెప్పి నేను మార్నింగ్ 11కి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే వీట్ ఫ్లోర్తో కేక్ చేద్దామని చెప్పి నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో దీనికోసం అయితే నేను ఎగ్స్ అవి తీసుకొని ప్రిపేర్ చేశాను. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చేసింది వచ్చేసి మా ఫ్రెండేనండి. యాక్చువల్గా తను నార్మల్గా టీ టైం కేక్ అని చెప్పి అని అడిగితే నేనే అడిగాను అనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా, ఇలా పిల్లల కోసం ఏదన్నా కావాలి కేక్ అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నేను ముందుగానే అడుగుతాను అనమాట. పిల్లల కోసం అయితే వీట్ ఫ్లోర్ ప్రిఫర్ చేయమని చెప్పేసి నేను ముందుగానే అడుగుతాను అనమాట. సో వీట్ ఫ్లోర్తో కేక్ చేస్తాను అనగానే తనైతే ఓకే అని చెప్పింది. సో అందుకని చెప్పి నేను వీట్ ఫ్లోర్తో అయితే నేను కేక్ అయితే ప్రిపేర్ చేశాను. నాకు ఎందుకో కానీ మైదా యూజ్ చేసే కంటే వీట్ ఫ్లోర్తో చేసే కేక్ చాలా చాలా ఇష్టం అనమాట. నాకు చాలా నచ్చుతుంది. సో నేనైతే వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసిన కేక్ ఫస్ట్. అండ్ ఈ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసి నేను స్టవ్ మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్కి ఇంకో కేక్ ఇవ్వాలన్నమాట. సో దాన్ని కూడా నేనైతే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ 11కి స్టార్ట్ చేశాను కదా. సో ఈ కేక్ అయ్యేసరికి నాకు 1 o'clock అలా అయింది. సో ఈ కేక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కేక్ ప్రాసెస్ కూడా నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ డే వచ్చేసి 2 కేక్స్ మాత్రమే ప్రిపేర్ చేశాను. అండ్ సెకండ్ డే అయితే నాకు చాలా హార్డ్గా అనిపించిందండి. ఎందుకంటే నాకు సెకండ్ డే అయితే నైట్ 1:30 కూడా అయ్యిందనమాట. అంటే సెకండ్ డే ప్రిపేర్ తీసుకున్నటువంటి ఆర్డర్స్కి ఆ సెకండ్ డే ప్రిపేర్ చేసిన ఆర్డర్ అయితే చాలా కొంచెం టైం టేకన్ అయిపోయింది. అంటే సెకండ్ డే ప్రిపేర్ చేసింది ఒకటే కేక్, బట్ ఏంటంటే కొంచెం టైం టేకన్ అయిందనమాట. సో ఇప్పుడైతే ఈ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అసలు ఎందుకు బేకింగ్ బిజినెస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పేసి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో దానికైతే క్లియర్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నేను రెజిన్ కూడా చేశాను అనమాట. బట్ రెజిన్లో అంత క్లిక్ అయితే అవ్వలేదు. బట్ ఒకటి నాకు అనిపించింది అనమాట, జాబ్ కంటే ఏదైనా ఇలా హోమ్లో ఉండి ఏదైనా బిజినెస్ చేయాలి అని చెప్పి నేను చాలా సర్చ్ అయితే చేశాను. సో అలా సర్చ్ చేస్తూ ఉండగా నేనైతే ఇలా కేక్స్ చేయడం అయితే నేను ఒక వీడియోలో చూశాను. అప్పుడు అనుకున్నాను, ఇంట్లో ఉండే ఇలా కేక్స్ చేయొచ్చా అని చెప్పి నాకు అనిపించింది. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒకసారి మా పాప బర్త్డేకి అయితే నేను కేక్ ఆర్డర్ ఇద్దామని చెప్పి, అసలు ఎప్పుడు కేక్ ఆర్డర్కి నేను వెళ్ళను, మా హస్బెండ్ తెచ్చేస్తారు. ఆ రోజు వచ్చేసి నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ కేక్ ఆర్డర్కి ఒక బేకరీకి వెళ్ళాము. బేకరీకి వెళ్తే ఆ బేకరీలో 4 members జెంట్స్ ఉన్నారు. ఒక మెంబర్ మాత్రమే కేక్స్ చేస్తాడంట. సో ఆ పర్సన్ వచ్చి కేక్ ఆర్డర్ తీసుకుంటే ఆ పర్సన్ ఆ నిమిషంలో ఏదో నవ్వులుతున్నాడు అన్నమాట నోట్లో. దాన్ని ఏదో అంటారు, ఖైనియా గుట్కా ఏమంటారు నాకు తెలియదు, కానీ అదేదో నవ్వులుతున్నాడు అనమాట. నాకు చూడగానే చాలా ఇరిటేషన్ అనిపించింది. స్మెల్ కానీ అసలు ఆ అబ్బాయి వాటం కానీ నాకు నచ్చలే. అసలు ఫస్ట్ అనుకున్నాం అనమాట, కేక్ ఆర్డర్ ఇవ్వకుండా వచ్చేద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ ఇంకా బర్త్డే కదా, 1 day బిఫోర్ అనమాట. ఇంకెందుకులే సర్లే అని చెప్పేసి అని ఆర్డర్ ఇచ్చేసాము. సో అప్పుడు అనుకున్నాను అనమాట, అబ్బాచి ఇలాంటి ప్లేస్లో ఇస్తున్నామా కేక్ ఆర్డర్ అనిపించింది. అంటే ఆ పర్సనే చూడడానికి చాలా నోట్లో గలీజ్గా నవ్వులుతూ ఉండేసరికి నాకు ఎందుకో కొంచెం ఫుడ్ విషయంలో కొంచెం నాకు ఓసిడీ ఎక్కువ అనమాట. అన్ని నీట్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను, 10 సార్లు చేతులు కడుగుతూ ఉంటాను. సో అలాంటిది అలాగా నాకు ఫస్ట్ అప్పుడు అనిపించింది అనమాట కేక్స్ నేర్చుకోవాలి అని. కానీ అనిపించిన తర్వాత కూడా ఒకసారి కేక్ ట్రై చేశాను, కానీ దాన్ని కేక్ అనర్లేండి, దెబ్బ రొట్టె అంటారనమాట. అలా వచ్చింది. తర్వాత లైట్ తీసుకున్నా, కానీ ఒకసారి యూట్యూబ్లో చూసేసరికి ట్రై చేద్దాం అసలు ఎలా వస్తుందని చెప్పి ట్రై చేశాను. బట్ ఓకే, బాగానే వచ్చింది. అప్పటి నుంచి అనుకున్నాను అనమాట, నేర్చుకొని ఇలా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఐడియా వచ్చిందనమాట.
అప్పటి నుంచి స్టార్ట్ చేసినటువంటి ఐడియాని ఇప్పటికీ కొంచెం ఇంప్లిమెంట్ అయింది అదనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్గా నేను కేక్ అయితే ఫస్ట్ కేక్ అయిపోయిందండి. సెకండ్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కేక్ వచ్చేసి ఈ కేక్ కూడా నైట్ నాకు 10:30, 11 అయిందనమాట ప్రిపేర్ చేయడానికి. ఇది కేక్ ఏంటంటే టైలర్స్ డే రోజున వచ్చినటువంటి ఆర్డర్ అనమాట. ఇది టైలర్స్ డే రోజున టైలర్స్ డే థీమ్ అంటే ఫాండెంట్తో థీమ్ ప్రిపేర్ చేయమని చెప్పారు, స్ట్రాబెరీ ఫ్లేవర్. సో నేనైతే బేస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇందాక మీకు చూసే ఉంటారు, అక్కడ నాకు ఇంతకుముందు వీట్ ఫ్లోర్తో చేసిన కేక్ని అయితే నేను ప్యాక్ చేసి పక్కన పెట్టి ఆ తర్వాత ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అలా మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఏదైనా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మార్నింగ్ నేను ఏంటంటే పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి, సో పిల్లలు వచ్చేలోపు నాకు ఏమైనా ఆర్డర్స్ ఉంటే నేను అలాగా స్పీడ్గా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోవడాలు లాంటివి ఏమి ఉండవు. ఏదైనా వర్క్ ఉంటే ఇంకా అలా కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఆ కేక్ నాకు 1 o'clock అయిపోయింది. మళ్ళీ 1 నుంచి ఈ కేక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలు 5కి వచ్చేస్తారు కదా, సో 5కి ఫినిష్ అయిపోవాలంటే కనీసం అట్లీస్ట్ క్రమ్ కోట్ అయినా చేసేద్దాము అన్నట్టు చాలా స్పీడ్గా అయితే ప్రిపేర్ చేసి క్రమ్ కోటింగ్ అంతా ఇచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా 5కి పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేశానంటే వాళ్ళకి మళ్ళీ స్నానాలు చేయించి హోంవర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి పిల్లల్ని పడుకోబెట్టేసి 9 o'clock మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కేక్ చేయడం. కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఈ పైన ఉన్నటువంటిదంతా కూడా ఫాండెంట్ వర్క్ కదా, ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 11 o'clock అయింది. అండ్ నెక్స్ట్ డే డెలివరీ చేయాలన్నమాట. సో ఈ కేక్ కంప్లీట్ అయ్యేసరికి నాకు 11:30 అయింది. ఇంకా ఆ టైంకి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ కేక్ అయితే డెలివరీ చేసేసిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ నాకు 2 ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో థర్డ్ డే ఫస్ట్ డే అదైంది అండ్ సెకండ్ డే అనమాట. ఇది సెకండ్ డే వచ్చేసి నాకు చాక్లెట్స్ అండ్ గ్లాస్ కేక్స్ అనమాట. చాక్లెట్స్కి వచ్చేసి 50 చాక్లెట్స్ అయితే ఆర్డర్ అయితే వచ్చాయండి. సో థర్డ్ డే చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేశాను నేను. ఈ 50 చాక్లెట్స్ యాక్చువల్గా నాకు ఏమైందంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా, సో మౌల్స్ అయితే చాక్లెట్ మౌల్స్ లేవన్నమాట. సో ఒకటే మౌల్డ్ ఉండేసరికి నాకు చాలా టైం పట్టేసింది. సో ఒక డే అంతా నాకు చాక్లెట్స్ ఈ 50 చాక్లెట్స్ ప్రిపేర్ చేయడానికి 1 డే మొత్తం పట్టేసింది అనమాట. అండ్ ప్యాకింగ్కి అయితే ఇంచుమించు నాకు 2.5 hours అయితే పట్టింది. 50 చాక్లెట్స్ అంటే ఫస్ట్ టైం అనమాట. నేను యాక్చువల్గా కేక్సే అని చెప్పి 2 months బ్యాక్ నేను పెట్టాను, బట్ ఇలా చాక్లెట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను కానీ మా ఫ్రెండే అనమాట ఆర్డర్ ఇచ్చింది. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం టేకెన్ అయింది. దట్టు నాకు చాక్లెట్ మౌల్స్ పెద్దగా అవైలబుల్ లేవు. సో దానికోసం కొంచెం టైం టేకెన్ అయింది. ఇది కూడా ఏంటంటే ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. థర్డ్ డే చేశానని చెప్పాను కదా, ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. సో వాళ్ళతో కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. అండ్ చాక్లెట్స్ అన్నీ కూడా నేను ప్యాక్ చేసేసిన తర్వాత కేక్ అనమాట. ఇవి వచ్చేసి గ్లాస్ కేక్స్, 50 గ్లాస్ కేక్స్ అయితే ఆర్డర్ వస్తే నేను గ్లాస్ కేక్స్ కోసం నేను ఈ కేక్స్ని 3 batches కింద వేసుకున్నాను అనమాట. అంటే 1 kg కేక్స్ని 3 times ప్రిపేర్ చేయాల్సి వచ్చిందనమాట. అంటే మనకి ఏంటంటే 50 cup కేక్స్ కాబట్టి 50 cup కేక్స్కి నేను టోటల్గా 3 kg కేక్ని నేను 3 batches కింద ప్రిపేర్ చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోయిందనమాట. అండ్ అవన్నీ అయిన తర్వాత నేను ఈ గ్లాసెస్లో మొత్తం కేక్ని అయితే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ మొత్తం ఆ 3 batchesలో అంటే 3 timesలో నేనైతే కేక్ ప్రిపేర్ చేసుకొని కేక్ అంతా ప్రిపేర్ అయ్యి నాకు చల్లగా అయ్యి అంతా విప్పింగ్ క్రీమ్ అంతా విప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిల్లలకైతే అప్పటికి ఈవినింగ్ 7 అయితే పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేసి అంటే భోజనం తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టి అప్పుడు వచ్చి మళ్ళీ కేక్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు నాకు 2 o'clock అయిందండి ఈ కేక్స్ మొత్తం ఈ గ్లాస్ కేక్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి. ఆల్రెడీ మార్నింగ్ సెక్షన్ అంతా చాక్లెట్స్ చేసేసాను. అండ్ ఈవినింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ చేస్తే నాకు 2:30 అయిందనమాట ఈ కేక్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి. చాలా అంటే టైర్డ్ అయిపోయాను. అంటే 4 days నుంచి కంటిన్యూస్గా 1 day, 2nd day, 3rd day అని కంటిన్యూగా చేస్తున్నాను కదా. సో 4th day వచ్చేసరికి ఇంకా ఓపిక అయితే లేదనమాట. అండ్ దట్టు ఇంట్లో కొంచెం వర్క్ ఉంటుంది కదా, సో ఆ వర్క్ చేసుకుంటూ కేక్స్ మేనేజ్ చేసుకుంటూ చేసేసరికి కొంచెం స్ట్రెయిన్ అయితే అయ్యాను. ఇంకా ఈ 4th day కేక్స్ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి కేక్స్ అనేవి డెలివరీ చేశారు కదా, సో డెలివరీ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇంకొక 2 days అయితే ఫ్రీగానే అనిపించింది. ఎందుకంటే తర్వాత నుంచి వచ్చిన ఆర్డర్స్ అంత బల్క్ కాదనమాట. నాకు వచ్చినటువంటి బల్క్ వచ్చేసి చాక్లెట్స్ అండ్ ఈ గ్లాస్ కేక్స్ కొంచెం ఎక్కువగా వచ్చాయి అనమాట. 50 అలా వచ్చినాయి. ఆ తర్వాత వచ్చినవి చిన్నవి అంటే అవి ఏంటవి
స్విస్ రోల్స్ ఉంటాయి కదండి. సో అలా స్విస్ రోల్స్ కప్ కేక్స్ అనమాట. ఒక 25 కప్ కేక్స్ అయితే వచ్చాయి. సో వాటిని ప్రిపేర్ చేయడానికి అంత టైం టేకన్ అవ్వలేదు, కానీ నేను కొంచెం ఎక్కువగా ఇబ్బందిగా ఫీల్ అయింది ఏంటంటే ఇలా గ్లాస్ కేక్స్ చేయడానికి అనమాట. ఫైనల్గా చాక్లెట్స్ అయితే ఈ టైప్లో వచ్చాయండి, అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్విస్ రోల్స్ చేయడానికి కూడా బ్యాటర్, అది 4th డే అనమాట. 4th డే 5th డే నాకు ఐడియా లేదు. 4th డేనో 5th డేనో నాకు స్విస్ రోల్ కోసం వస్తే స్విస్ రోల్ అయితే బటర్ క్రీమ్తో ప్రిపేర్ చేశాను అనమాట. ఇది కొంచెం నాకు చాలా ఈజీ అనిపించింది. ఒక 1 అవర్లో నాకైతే ఇది ప్రిపేర్ అయిపోయింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్ ఎలా వస్తాయి అంటే, మనం కేక్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళకి కానివ్వండి, అలా కేక్స్ అనేవి ఊరికే ఇస్తూ ఉండాలన్నమాట. టేస్ట్ చూపిస్తూ ఉంటే వాళ్ళే ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనం వాట్సాప్ స్టేటస్లు కానివ్వండి, లేదంటే ఇన్స్టా ఉంటే ఇన్స్టా ఇలాగా మనం పెడుతూ ఉన్నామనుకోండి, దాన్ని బట్టి అలా వస్తూ ఉంటాయి. నాకు ఇంకా అంత బల్క్ లేదు. జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ఆర్డర్స్ వచ్చేసి నా ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, ఇలాగా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి, కానీ ఇంకా అంత బల్క్ ఏం లేవండి. జస్ట్ అలా అనమాట. జస్ట్ స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి. అండ్ ఇవి వచ్చేసి కప్ కేక్స్ అండి. కప్ కేక్స్ వచ్చేసి 25 కప్ కేక్స్ అయితే చేశాను అనమాట. సో ఇంకా ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కేక్స్ని ఎక్కడ నేర్చుకోవాలి అని చెప్పేసి లాస్ట్ క్వశ్చన్ అనమాట. కేక్స్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. నేనైతే ఆన్లైన్ కోర్స్ తీసుకున్నానండి. ఆన్లైన్ కోర్స్లో నేర్చుకున్నాను అనమాట కేక్స్ అనేవి. అండ్ అంటే అన్ని కేక్స్ కాదు, జస్ట్ బేసిక్స్ టైప్లో నేర్చుకున్నాను. అండ్ ఆ తర్వాత కొన్ని యూట్యూబ్లో చూస్తూ అన్నీ కూడా నేను ఒక సిస్టమాటిక్గా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇంకా పర్ఫెక్ట్గా అయితే లేదు, బట్ ఎంతో కొంత ఇంకా నేర్చుకునేది ఉంది. నేను నేర్చుకుంటూనే నేను బిజినెస్ అయితే చిన్నగా రన్ అయితే చేస్తున్నాను అనమాట. సో అది నా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. చూడాలి ఎంతవరకు ఇది వెళ్తుంది, రీచ్ అవుతుంది అనేది చూడాలన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. అండ్ ఫైనల్గా కప్ కేక్స్కి వచ్చేసి నేను పైన ఇలా చాక్లెట్తో ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చాక్లెట్తో ఫినిషింగ్ ఇస్తే. ప్లెయిన్ కంటే కూడా ఇలా చాక్లెట్తో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది అనమాట కప్ కేక్. అండ్ కొన్ని వచ్చేసి ఇలా చాక్లెట్తో ఫినిషింగ్ ఇచ్చాను. అండ్ ఇంకొన్ని వచ్చేసి పైన బటర్ క్రీమ్తో చేశాను అనమాట. బటర్ క్రీమ్తో కూడా కేక్ చాలా బాగుంటుంది, కానీ నాకు అంత స్వీట్ నచ్చదు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట. 25 కప్ కేక్స్ వీళ్ళ కోసం ఎక్స్ట్రా 2 చేశాను. మళ్ళీ పిల్లలు కదండి కావాలంట అని చెప్పి ఎక్స్ట్రా 2 చేసి వాళ్ళకి చెరొకటి ఇచ్చేసాను, తింటున్నారనమాట. చాలా బాగుందని చెప్పి. యాక్చువల్గా కప్ కేక్స్ అంటే పిల్లలు ఇష్టంగా తినడానికే కదండి. సో ఇవి పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మీడియం సైజ్ కాదండి, కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇవి 40 గ్రామ్స్ అయితే అలా పడుతుంది. సో లాస్ట్ ఒక 5 మీద నేను ఇలా బటర్ క్రీమ్తో అయితే చిన్నగా డెకరేట్ చేసేసి అయితే నేను ఇచ్చేసాను. సో వీడియో అయితే ఇదండి. నా జర్నీ కూడా చెప్పాను కదా, ఎలా నేను స్టార్ట్ చేశాను, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అనేది. సో నా ఆర్డర్స్ ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు ఇలా మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో వర్క్స్ మేనేజ్ చేసుకుంటూ, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ నేనైతే కేక్స్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటుంటాను అనమాట. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే చాలా చాలా టైర్డ్ అయిపోతూ కూడా ఉంటాము. బట్ ఎంత టైర్డ్ అయినా మనకి నచ్చిన పని చేసినప్పుడు అంత టైర్డ్నెస్ అనిపించదు నాకు తెలిసి. సో అలా స్టార్ట్ అయింది. సో ఇంకా బిజినెస్ నేను ఇంకా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను. సో మీలో ఎవరికైనా ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆర్డర్స్ ఎవరికైనా కావాలంటే ఇవి రాజమండ్రి సరౌండింగ్స్లో ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ అయితే ఆల్రెడీ నేను స్టేటస్లో పెడుతూనే ఉంటాను, షార్ట్స్లో పెడుతూనే ఉంటాను. చూసి ఫాలో అయ్యి ఆర్డర్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా కామెంట్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నేను వీడియోలో రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.